మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే చికెన్ లివర్తో వేపుడండి. సూపర్గా వచ్చింది. ఎంతో ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చు. మనం చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్గా. చూడండి, ఇదైతే చికెన్ లివరు తెచ్చుకొని మనం ఇట్లా బాగా కడిగేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఒక ఎర్రగడ్డ అండి, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొత్తిమీర, కరివేపాకండి. ఫస్ట్ అయితే మనం ఒక బాండిల్ తీసుకొని మనం చికెన్ లివర్ని బాగా కడిగేసాం కదండి, దాన్ని ఒక బాండిట్లో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసేసి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. ఇట్లా కానీ చికెన్ లివరు ఎప్పుడు చేసుకుంటే మనం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఎందుకు కలిపేస్తానంటే మనకి లివర్ ఎంత బాగా నీట్గా కడిగినా కూడా కొంచెం అనేది నీచు వాసన వస్తుందండి. అది రాకుండా ఇట్లా చేసుకుంటే అసలు ఏది నీచు వాసన అనేది ఒక్క రవ్వ కూడా అనిపించదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లాగా మనం దీంట్లో నీళ్ళేం పొయ్యక్కర్లేదు. దాంట్లో ఉండే నీళ్ళన్నీ ఇంకిపోయి ఇట్లాగా చూడండి, ఇట్లా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ లివర్ అనేది బాగా ఇట్లాగా పొడి పొడిగా వచ్చేసేయాలి. అప్పుడు పక్కన తీసి పెట్టేసుకొని వేరే బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ పెట్టి ఎక్కాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. ఇట్లా చికెన్ లివర్ వేపుడు ఇట్లా చేసి పెట్టామంటే పిల్లలు ఉట్టిదే తినేస్తారండి. అన్నంలోకి కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇట్లా కానీ చేసి ఇస్తే మనము ఒక ప్లేట్లో పెట్టేస్తే ఉట్టిదే తినేస్తారు. అంత టేస్ట్గా బాగుంటుంది ఈ వేపుడు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడైతే కరివేపాకు కొంచెం తీసుకొని అది కూడా వేసేసుకోవాలండి. చాలా స్మెల్ సూపర్ ఉంటుందండి. ఇట్లాగా మొత్తం మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం కడిగి పెట్టుకొని ఇట్లాగా నీళ్ళన్నీ మనం ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఈ లివర్ని, ఆ చికెన్ లివర్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని ఒక టమాటా అండి, ఎక్కువ ఎక్కర్లేదు, ఒక్క టమాటా వేసుకోవాలా. ఈ ఎప్పటికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక టమాటా వేసుకొని చేసుకుంటే. ఇట్లా మొత్తము ఇది కూడా బాగా మగ్గిపోవాలండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక అప్పుడు మనము ఆ చికెన్ లివర్ని ఇందులో వేసేసుకోండి. మొత్తము చూడండి, మొత్తం మగ్గిపోయింది టమాటా. ఇట్లా మగ్గిపోయాక మనము ఎప్పుడైతే ఆ లివర్ని వేసేసుకోవడమే. ఇట్లా ఒక్క చుక్క కూడా ఉండకుండా మనము నీరు అనేది ఒక చుక్క కూడా లేకుండా ఇంకిపోయే వరకు పెట్టుకున్నాక ఇట్లా ఉంటుందండి. దీన్ని ఇట్లా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్లోనే ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇట్లా ఫ్రై అయితేనే ఆ వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం అట్లా మూత పెట్టుకొని ఇట్లా బాగా కలుపుకోవాలండి. మళ్ళా ఇట్లా బాండ్లకి అతుక్కున్నది కూడా అడుగు పట్టిద్ది కదండి, అది కూడా ఇట్లా బాగా అడుగు నుంచి కానీ వేపుడు కానీ చేసామంటే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. సూపర్ ఉంటుంది చికెన్ లివర్ వేపుడు. చాలా ఈజీగా అయిపోద్దండి. మనము తెచ్చుకున్న ఒక 20 నిమిషాలు కానీ టైం కానీ పెట్టుకున్నామంటే ఇది ఒక తొందరగా రెడీ అయిపోద్ది. ఈ వేపుడు అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకి పెడితే కూడా చాలా మంచిదండి. చికెన్ కన్నా కూడా చికెన్ లివర్ చాలా మంచిది. ఇది గరం మసాలా అండి, ధనియాలు, పట్ట, లవంగ వేసి కొంచెం లైట్గా వేయించుకొని అది మిక్సీకి పట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఇట్లాంటి ఫ్రైలప్పుడు ఇట్లాంటి వేపుడులు చేసుకున్నప్పుడు బాగా పనికొస్తుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆ పొడి అయితే 2 టీ స్పూన్లు వేసుకున్నాను.
ఇట్లా బాగా 2-3 సార్లు బాగా తిప్పేస్తే మనం ఆ పొడి వేసాక ఈ వేపుడు అనేది దానికి ఆ ముక్కలకి బాగా పట్టుకొని ఆ పొడి సూపర్గా రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత ఈజీగా త్వరగా అయిపోయింది కదా. తక్కువ టైంలో ఎంతో ఎక్కువగా రుచిగా మనము ఈ చికెన్ లివర్ వేపుడు అయితే చేసేసుకున్నాము. ఇంకా అయిపోయిందండి, కొత్తిమీర చల్లేసుకోవడమే. చూడండి ఎంతో రుచికరమైన చికెన్ లివర్ వేపుడు రెడీ అండి. నేనైతే మా పిల్లల కోసం ఇట్లా రెడీ చేసుకున్నాను. చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.